కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పార్టీ అధిష్టానం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ పేర్కొన్నారు. కాకినాడలో గల మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసంలో కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైన పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులు రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎన్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ కష్టపడి పార్టీకి పనిచేసే వ్యక్తులను పార్టీ గుర్తిస్తుందని అనడానికి పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు దంపతులే నిదర్శనమని అన్నారు. పిల్లి సత్యబాబు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పార్టీ అధిష్టానం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతో సత్యబాబు గారు గెలిపించడం జరిగింది. ఏదేమైనా రాజకీయంగా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క సేవలను గుర్తించి మరలా ఇన్ఛార్జిగా పార్టీ పగ్గాలు ఆయన చేతిలో పెట్టి మరి చేసినందుకు యావత్ కాకినాడ రూరలే కాకుండా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం. మళ్ళీ పార్టీ అభివృద్ధికి ఇదివరకటి కంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తారని ఆశిస్తాం. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా మాజీ శాసనసభ్యురాలు అనంతలక్ష్మిని మరి ఇటీవల ప్రకటించడం జరిగింది. మరి కృతజ్ఞతాపూర్వకంగా లోగడ వర్మ గారికి మాకున్న సత్సంబంధాలతో అనేక సార్లు ఇక్కడ వచ్చిన ఇబ్బందులన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని అనౌన్స్ చేయడంలో ఒక ప్రముఖ పాత్ర వహించారని చెప్పి ఆయన్ని అభినందించడానికి రావడం జరిగింది. ఏది ఏమైనా పార్టీ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్లో నిర్ణయాన్ని గుర్తించి ఎంతమంది ఎన్ని రకాల తప్పుడు ప్రచారాలు చేసినా పెద్దలందరూ సహకారం చెప్పిన దాని మీద కన్విన్స్ అయ్యి ఏ విధమైన షరతులు లేకుండా బేషరతుగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవమ్మా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ప్రత్యేకమైన చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ ఆయన మా మీద ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్లి బలోపేతం చేయడానికి 100% కూడా కష్టపడి పనిచేస్తాం. అలాగే నాకు సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా గురించి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి వారికి, ప్రత్యేకంగా వర్మ గారికి కూడా